అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా శతక వైభవం శీర్షికతో సుమతి శతకం 22వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ విభాగంలో సుమతి శతకం నుంచి మరో చక్కని పద్యరత్నాన్ని, దాని భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పద్యం చూడండి. తన కలిమి ఇంద్రభోగము తనలేమియ సర్వలోక దారిద్ర్యంబున్ తన చావు జగత్ ప్రళయము తనువలచిన యదియ రంభతజ్జము సుమతి. ఓ సుమతి, తన కలిమి ఇంద్రభోగము. మనిషి ఇలా అనుకుంటాట, మానవ స్వభావం. తన కలిమి ఇంద్రభోగము. కలిమి అంటే సంపద. తనకున్న సంపదే, తను అనుభవించేటటువంటి ఆనందమే ఇంద్రభోగము అంటే ఇంద్రునితో సమానము అని అనుకుంటాట. నేను ఇంద్రుడంత గొప్పవాణ్ణి, నాకున్న సంపదే సంపద, నేను ఆనందించేదే ఆనందము, నేను అనుభవించేటటువంటిదే అనుభవము అని అనుకుంటాట సంపదలు వచ్చినప్పుడు. రెండవ పాదంలో ఏం చెప్తున్నాడు? తనలేమియ సర్వలోక దారిద్ర్యంబున్. అదే ఆర్థిక ఇబ్బందులు వస్తే లేమి. లేమి అంటే పేదరికం, డబ్బు లేకపోవడం. తనకి అనుకోకుండా దరిద్రం వచ్చిందనుకోండి, దరిద్రం వచ్చినప్పుడు ఏమనుకుంటాడు? తనలేమియే సర్వలోక దారిద్ర్యంబున్. ప్రపంచంలో ఇంతకంటే దరిద్రుడు ఎవ్వడు ఉండడు, నేనే దరిద్రుణ్ణి అని అనుకుంటాడు. తన చావు జగత్ ప్రళయము. ఇక్కడ రాసేటప్పుడు మనం దా రాస్తాం. ఎందుకని? ఇక్కడ ధృత ప్రకృతికం ఉంది. ధృత ప్రకృతికము మీద ఉండే పరుషానికి సరళం రావడం చేత ఇది దా అవుతుందన్నమాట. రాసేటప్పుడు మనం దా రాస్తాము, కానీ అర్థం చెప్పుకునేటప్పుడు ధన అంటే తన. తన చావు జగత్ ప్రళయము. తన చావే జగత్ ప్రళయము అంటే తనకి మరణం సంభవించబోతోంది అని తెలిస్తే ఇంకా ప్రపంచమంతా సర్వనాశనం అయిపోయినట్టు, ప్రళయం వచ్చినట్టు, ఇక లోకంలో ఇంకేమీ లేనట్టుగా భావించుకుంటాడు. తను వలచిన యదియ రంభతజ్జము సుమతి. తను ఎవరినైతే ఇష్టపడతాడో, తను ఎవరినైతే ప్రేమిస్తాడో, వలచుట అంటే ప్రేమించుట అంటే తన భార్య లేకపోతే ప్రేయసి ఎవరైనా కావచ్చు. తను వలచిన స్త్రీయే రంభ అని అనుకుంటాడు. అంటే ప్రపంచంలో ఇంతకంటే అందకత్తే లేదు, నా భార్యే అందమైనది, లేకపోతే నేను ప్రేమించిన అమ్మాయే అందంగా ఉంటుంది. మనం పెళ్లి చూపులకు వెళ్ళాం అనుకోండి, ఎవరైనా స్నేహితుడు పెళ్లి చూపులకు రమ్మంటే పెడితే మనకి నచ్చకపోవచ్చు, చాలా బాగా నచ్చేస్తుంది ఆ అబ్బాయికి. నీకు ఎలా నచ్చిందిరా అని అడిగాం అనుకోండి, నా కళ్ళు పెట్టుకు చూడు అంటాడు. అంటే ఏమిటి? మనము ఇష్టపడిన అమ్మాయి మనకి రంభలాగా కనిపిస్తుంది. ఇష్టపడిన అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, ఆ సమయానికి మనకి అలా కనిపిస్తారట. ఇది మానవ స్వభావము అని చెప్తున్నారు బద్దెన గారు. కానీ లోకంలో మనకంటే ధనవంతులు ఎంతో మంది ఉంటారు. మనం అనుభవించేవి ఇంద్రభోగాలు అని అనుకోక్కర్లేదు, మనకంటే ఇంద్రభోగాలు అనుభవించే వాళ్ళు అంటే ఒకరిని మించిన వాడు ఒకడు సమాజంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. మన సంపదే సంపద కాదు. అలాగే దరిద్రము, మనకొచ్చిన దరిద్రమే దరిద్రం కాదు, మనకంటే ఆర్థిక ఇబ్బందులు అనుభవించే వాళ్ళు, కూటికి లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అని అనుకోవాలి. అప్పుడే మనం ఆ ఇబ్బందుల్ని ధైర్యంగా ఎదుర్కొనగలుగుతాం. తన చావు జగత్ ప్రళయము. మన చావు ఏదో ప్రపంచానికి ప్రళయం కాదు. ఎందుకంటే పుట్టిన ప్రతి జీవి మరణించవలసిందే. జాతస్య మరణం ధ్రువం. సో మనకి ఎవరైనా చనిపోతే అయ్యో పాపం పోయారా అంటాం. మామూలుగా ఒక్కసారి అనుకుని వదిలేస్తాం. అది మన దగ్గరికి వచ్చేటప్పుడు అయ్యో బాబాయ్ మనం చచ్చిపోతామా, ప్రళయం వచ్చేస్తుంది లోకానికి అనుకో. కానీ ఏమి ఉండదు, ఎవరైనా చనిపోవలసిందే. అంత మన చావు లోకానికి ప్రళయం అయ్యేంత విషయం ఏమీ ఉండదన్నమాట. కానీ మనిషి ఊహలు ఎలా ఉంటాయంటే ఏది కూడా తన వరకు వచ్చేటప్పటికి తన భావాలు ఇలా మారిపోతాయి. తనకి సంపద వస్తే ఇంద్రభోగం అనుకుంటాడు, పేదరికం వస్తే ప్రపంచంలో నాకంటే దరిద్రుడు ఎవరు లేరు అనుకుంటాడు,
చావు తన దాకా వచ్చేటప్పటికి అయ్య బాబాయ్ లోకానికి ప్రళయం వచ్చేస్తుంది అనుకుంటాడు. తనకిష్టమైన అమ్మాయి రంభలాగా భావిస్తాడు. కానీ ప్రపంచంలో ఒకదాన్ని మించింది మరొకటి ఉంటూనే ఉంటుంది సుమా అని చెప్పడం ఈ పద్యం యొక్క భావం అన్నమాట. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి. థ్యాంక్ యూ.